జీ న్యూస్. నేను సమన్విత. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ పార్టీలకు వేడి పుట్టిస్తున్న కాపు ఉద్యమానికి సమాయత్తం కావాలన్న నాయకులు. ఎట్టకేలకు మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం ఈ నెల 19వ తేదీన శంకుస్థాపన అని తెలిపిన కామినేని. ముగింపు దశకు చేరుకుంటున్న జనచైతన్య యాత్రలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న నాయకులు. కటారి దంపతుల హత్య కేసులో మరో నిందితుడు అరెస్ట్. మీడియాకు వివరాలు వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ. విశాఖ అరకు ఉత్సవ్ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి గంట. ఈ ఉత్సవాలను ప్రజల పండుగగా నిర్వహిస్తామని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళితే, కాపులకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలో ప్రారంభించనున్న ఉద్యమ కార్యాచరణ రాజకీయ పార్టీలు వేడి పుట్టిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని వైసీపీకి చెందిన కాపు నాయకులంతా అమలాపురంలో సమావేశమై ఉద్యమానికి సమాయత్తం కావాలని నిర్ణయించారు. దాంట్లో ఏ మండలానికి సంబంధించి ఆ పేజీ పెట్టాం. దాంట్లో మీ పేరు, మీ ఊరు, మీ సెల్ నెంబరు, ఏమైనా పదం ఉంటే మీకు నా పేరు సోదా గణపతి. వైఎస్ఆర్సీపీ పార్టీ అమలాపురం రూరల్ మండలం ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఈ రోజున ఈ కోనసీమలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కాపులందరూ కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏమిటంటే కాపుల రిజర్వేషన్. ఈ కాపుల రిజర్వేషన్ అన్నది ఈ రోజున మేము కల్పించకపోతే తర్వాత తరాలకు కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితులు. ముఖ్యంగా ఎందుకు చేసినంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కారణం కాపుల ఓట్ల మీదే. ముఖ్యంగా మన సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ వల్ల కొంతవరకు కూడా ఈ ఓట్లు పడడం కాపుల ఓట్లు అందరూ, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా రావడం కూడా జరిగింది. అందుచేత నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ వరకైనా ఎవరికైనా సరే ఈ కాపుల రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మా యొక్క పోరాటాలు కొనసాగుతూ ఉంటాయి. పార్టీలకు అతీతంగా కూడా మేము ఈ పోరాటాలను కొనసాగిస్తాం. మా నాయకుడు ముద్రగడ పద్మనాభం ఏదైతే తలపెట్టాడో జనవరి 31వ తారీఖున ఆ యొక్క కార్యక్రమాన్ని మేము చాలా భారీ ఎత్తున కాపులందరినీ తరలించి ఆ యొక్క కాపుల గర్జన ఏదైతే ఉందో దానికి విజయం చేకూరేలా కూడా మా వంతుగా మేము మా పార్టీ తరఫున కూడా ఇస్తాం. ఎట్టకేలకు గుంటూరు జిల్లా మంగళగిరి శానిటోరియం స్థానంలో ఎయిమ్స్ నిర్మాణానికి ఈ నెల 19వ తేదీన శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, లాడ్వా హాజరు కానున్నారు. సుమారు 1600 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం జరగనున్న నేపథ్యాన అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు. ఇప్పుడు అంత దాకా లేదండి, దీని దాకా లేదు. ఇప్పుడు ఈ కంపెనీ అది ఇక్కడ బ్లాక్ చేసుకుని కావాలంటే ఆ పోర్షన్ పార్కింగ్ పెట్టుకుని మాట్లాడు మీ ద్వారా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఏంటి సార్ ఇప్పుడు అయితే ఫస్ట్ మనం తీసుకుంటే మోస్ట్ ఎక్స్చేంజ్ ఇన్స్టిట్యూషన్ ఇది ఎక్కడ ఏ చిన్నదాన్ని కాంప్రమైజ్ అవుతుంది. వాట్ ఎవర్ యూ వాంట్ యూ గో అట్ అండ్ జనచైతన్య యాత్రల ముగింపు సందర్భంగా విశాఖ జిల్లాలో టీడీపీ పార్టీ నేతలు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు. సరస్వతి పార్క్ నుంచి ప్రధాన ప్రాంతాల మీదుగా అన్ని వార్డుల్లో ర్యాలీ చేపట్టారు. గత 15 రోజులుగా ఆ పార్టీ శ్రేణులు పార్టీ అధికారంలోనికి రాగానే అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ జెండాలు చేతపట్టి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.
20 యూరోలు ఎక్కించుకున్నాడు. గత 10 రోజులుగా కూడా గణేష్ కుమార్ నాయకత్వంలో ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈ చైతన్య యాత్రలు విజయవంతం చేస్తున్నారు. మన ప్రియమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పటికీ 18 నెలలు సమయం కావస్తా ఉంది. ఈ 18 నెలల సమయంలో కూడా మనం ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తా ఉన్నాం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎంత పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ఇంటింటికి కూడా మన కార్యకర్తల ద్వారా తెలియజేయాలి. ముఖ్యంగా ప్రభుత్వానికి అలాగే ప్రజలకి మధ్య వారధిగా పార్టీ కార్యకర్తలు ఉండాలనే ఉద్దేశంతో ఈ చైతన్యాత్రలు పెట్టే విషయం మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఆయన పార్టీ పెడితే చాలా మంది అడిగారు ఆయన్ని. అందుకే ఇప్పుడే మాకు చాలా కష్టం అనిపిస్తుంది. అయినా కానీ రోజు కొన్ని నిరంతరం కూడా కష్టపడుతున్నాం. ఇప్పటికే సుమారు 70 కోట్లు పెట్టి వర్క్ చాలా మంది టేకప్ చేశాము. ఇంకొక 70 కోట్లు కూడా ప్రతిపాదన చేశాము. ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి సరిపోరు, ఈ నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పేసి భావించి చంద్రబాబు నాయుడు గారిని స్వయాన్ని తీసుకుని వచ్చి దక్షిణ నియోజకవర్గం కూడా మురికి వాళ్ళు చెప్పడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబులు పాల్గొని ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసే పథకం భాగంగా మా కాకినాడ డివిజన్లో మొత్తం 3.5 లక్షల సర్వీస్. నమస్కారం. వేదిక మీద ప్రధానమంత్రి అధికారులందరికీ కూడా నమస్కారం. కడప హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాలకు తెలిసిన సర్పంచ్కి, ఎంపీటీసీకి, నాయకులకి, జనరల్ వారికి అందరికీ కూడా ప్రసవాలందరికీ కూడా దానికి వేళ సహాయం చేసుకోవడానికి వేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని విధాలు కూడా మీకు సాగిస్తున్నారు కాబట్టి. కృష్ణా జిల్లా బెజవాడలో కాల్మనీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధిక వడ్డీలు వసూలు చేయడంతో పాటు అప్పుల కోసం వచ్చిన మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోనికి దిగి 10 మందికి పైగా వడ్డీ వ్యాపారులను అదుపులోనికి తీసుకున్నారు. పడమటిలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని వీరంతా కాల్మనీ నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో మరో నిందితుని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చింటూ, వెంకటాచలపతి, జయప్రకాశ్లతో పాటు చింటూ స్నేహితుడు డ్రైవర్ వెంకటేష్ కూడా ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగిందని డీఎస్పీ లక్ష్మీనాయుడు మీడియాకు తెలిపారు. లేదు దగ్గర పెట్టుకున్నాడు, వాళ్ళ అవసరం అడుగుతాను పెట్టుకొని అన్నాడు. ఇప్పుడు ఈ కన్ఫెషన్లో సీజ్ మేయర్ దంపతుల హత్య కేసులో ఇప్పుడు 20 ముద్దాయి. ఇతను 20 ముద్దాయి అంటే ఆయన A5 ఇతను వచ్చి గంగనపల్లి వెంకటేష్. ఇతను చింటూ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి కూడా మిగతా అందరూ ముద్దాయిలతో పరిచయాలు ఉన్నాయి. జయప్రకాష్, తర్వాత వెంకటాచలపతి, మంజు, వీళ్ళందరితో కూడా చింటూ దగ్గర పనిచేసే వాళ్ళందరితో ఇతనికి బాగా పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రకంగా ఇతను కూడా వాడుకున్నాడు, అతను డ్రైవర్ను కూడా ఇతను వాడుకున్నాడు చింటూ ఈ హత్య కోసం. ఇతను కూడా ఫిజికల్గా పార్టిసిపేట్ చేశాడు. మిగతా 4 ముద్దాయిలు అంటే చింటూ, తర్వాత జయప్రకాష్, మంజునాథ్, వెంకటాచలపతితో పాటు ఈ గంగనపల్లి వెంకటేష్ కూడా ఫిజికల్గా సీన్లో ఉన్నాడు. ఫిజికల్గా అతన్ని అటాక్లు కూడా ఉన్నాడు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో 350 పడకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సీఎం రమేష్ దత్తత తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వల్లనే ఎంపీ అయ్యానని, తాను పుట్టిన జిల్లా ఆసుపత్రిని అన్ని విధాలుగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతానని, ఎంపీ గ్రాంట్ ద్వారా 50 లక్షలు, సీఎం రమేష్ ఫౌండేషన్ ద్వారా 50 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లుంటుందో అట్లా ఆ అద్దం పెట్టించేసి బాత్రూమ్లు అన్నీ చాలా గలీజ్గా ఉన్నాయి. అవన్నీ నీట్ కలెక్షన్లు, మంచి క్వాలిటీ వేసుకోవాలి. లేకపోతే అప్పుడే సినిమా పట్టిపోయినాయి చూడు. అవన్నీ మంచి
నేను కూడా ఇక్కడే ఉంటాను. పొద్దుటూరు హాస్పిటల్ నా డెలివరీ కాబట్టి నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది. కాబట్టి ఎంపీ గ్రాంట్ నుంచి కొంత ప్లస్ సిఎంఎస్ఎల్ ట్రస్ట్ రెండు మ్యాచ్ చేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా తీసుకురావాల్సి ఉంటే తెచ్చి మ్యాక్సిమం ఒక 60 days లోపల దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కావాల్సిన స్టాఫ్ వీరైన కాడికి మ్యాక్సిమం తీసుకునేదానికి ఈ హాస్పిటల్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ మాదిరి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాదిరి, అంటే కార్పొరేట్ హాస్పిటల్ మాదిరి అంటే ఫీజులు తీసుకునిపోకుండా ఒక సేవా సద్భావంతో 6 నెలల టైం పెట్టుకొని 2 నెలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఏమేమి కావాలనో దానికి ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ జనరల్గా ఏంటంటే స్టాఫ్ ఫండ్స్ ప్రాబ్లమ్స్. ఈ స్టాఫ్ ఫండ్స్ ప్రాబ్లం లేకుండా దీన్ని మోడల్గా మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వంతో కూడా దీనికి కావాల్సిన స్టాఫ్ను ఒకటి ఏమని చెప్పి వాళ్ళని అడుగుదాం. కల్తీ మద్యం బాధితులను విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని పరామర్శించారు. కల్తీ మద్యం సేవించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది ఆరోగ్యం మెరుగుపడిన కారణంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో ఆసుపత్రి పాలైన వారిలో 27 మంది కోలుకున్నారని, మరో 2 పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కామినేని తెలిపారు. మళ్ళీ ముట్టుకోవద్దే, ముట్టుకోవే, నీకెంత ఇబ్బంది మాకెంత ఇబ్బంది అయింది. ఇది మిథనాల్ పాయిజనింగ్ లాగా ఉంది సిమ్టమ్స్ అన్నీ చూస్తే. ఎందుకంటే అందరు పేషెంట్లకి ఎసిడోసిస్ వచ్చింది, దాంతోపాటు అన్కాన్షియస్నెస్, బ్లడ్ విజను, బ్రెయిన్లో కొంత ఇవన్నీ ఉంటాం. ఇవన్నీ మిథనాల్ పాయిజనింగ్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ అన్నీ అందరికీ యూనిఫామ్గా వచ్చినాయి అందరికీ. సో మోస్ట్ ప్రాబ్లీ ఇది మిథనాల్ పాయిజనింగ్ అనుకుంటున్నాం. దీని మీద పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తాం. ప్రభుత్వం వరకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మేము కైకూరులో ఉంటే ఇమీడియట్గా వెళ్ళి ఉన్న వాళ్ళందరికీ, అప్పటికి అసలు ఇంతమంది ఉన్నారనుకోలే, ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఉన్న వాళ్ళందరినీ మెరుగైన వైద్యం అందించి ఇమీడియట్గా వెళ్ళమన్నారు. వచ్చి వాళ్ళ అన్ని హాస్పిటల్స్లోనూ ప్రభుత్వ ఆసుపత్రి అలాగే ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో 19 మందిని పెడితే 18 మందిని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నారు. ఒక్క వ్యక్తి మాత్రం ఆ బ్రెయిన్లో కొంత ఇబ్బంది చూశాను. మిగిలిన అన్నీ బాగున్నాయి కానీ కొంచెం ఇరిటబుల్గా ఉన్నాడు. ఆ కొంతలో బ్రెయిన్లో ఎంఆర్ఐలో కొంచెం డ్యామేజ్ ఉన్నట్టుంది. బట్ బ్రెయిన్ డెడ్ అవ్వాల. పెనునేని సిద్ధార్థాలు ఉన్న వ్యక్తి మాత్రం కార్డియాక్ అరెస్ట్ వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. 29 మందిలో 27 మంది ఇళ్ళకి వెళ్ళిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెంలో జనచైతన్య యాత్రలో భాగంగా నిర్వహించిన సైకిల్ యాత్రలో రాష్ట్ర మంత్రి పీతల సుజాత పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. కొద్దిగా అలా మూవ్ చేయండి, కొద్దిగా పర్లేదు, కొద్దిగా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆర్టీసీని నష్టాల నుండి కాపాడేందుకు ప్రతి ఒక్క కార్మికుడు కృషి చేయాలని సంస్థ ఎండీ సాంబశివరావు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ గ్యారేజ్లో బ్రేక్ ఈవెన్ అర్నింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించి కార్మికులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం భారీ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలను కార్మికులకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ముద్రించి డ్రైవర్లకు, కండక్టర్లకు ఇస్తున్నామని తెలిపారు. ఇటు పక్క నుంచి వచ్చి అక్కడ సార్ దగ్గర తీసుకుని ఫస్ట్ గుంటూరు డివిజన్ వెరీ గుడ్ సకారేషు సుప్రజం సకారే సంకల్పప్రదం సాపసివేషు సదాదక్యం సర్వరూపకం. పాత్రికేయులందరికీ సభాముఖంగా మరొకసారి సాధారణంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వారి చేతుల మీదుగా అందరికీ 10 నిమిషాల తర్వాత వారి చేతుల మీదుగా ఈపీపీ గుడ్స్ కూడా అనేటువంటి మీరు గత 3 సంవత్సరాలు ఇంత సంపాదించారు, ఇంత తీసుకొచ్చారు ప్రతి సర్వీస్కి పోయి, ఇప్పుడు దాని మీద కొంత ఇంకా పెంచి తీసుకురండి, పెంచి తీసుకొస్తే మీకు ఇన్సెంటివ్ అనేది ఉంది అని
ఆ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఎంతవరకు అయితే మేము అమౌంట్ చెప్పామో దాని మీదనే ఆయన దృష్టి సారించేవాడు ఇప్పటివరకు. ఇవాళ అలా కాదు. సంస్థ నష్టాల నుంచి బయటికి పోవాలి అంటే మీరు ఎంత తెచ్చారనేది ముఖ్యం కాదు, ఎంత అసలు నష్టం నుంచి బయటపడాలంటే ఎంత తేవాలి. మీరు ప్రతి సర్వీస్కి కూడా సంస్థ నష్టం నుంచి బయటపడాలి అంటే ఈ సర్వీసుకు పోయి మీరు ఎంత తెస్తే నష్టం నుంచి బయటపడుతుంది అన్నటువంటి కొత్త మార్గాన్ని సూచించి వాళ్ళకి కంప్యూటరైజేషన్ పద్ధతి ద్వారా ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి టార్గెట్ని చేంజ్ చేయడం జరిగింది. ఎంత తెస్తే సంస్థ నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుంది అంటే నష్టాలను పూర్తిగా పూరించుకోవాలి అని అంటే ఎంత రావాలి అనేటువంటి విషయాన్ని ప్రతి కార్మికుడి దృష్టికి కూడా తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ బ్రేక్ ఈవెన్ ఈపీబీ అనేటువంటి పుస్తకం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం వైఎస్ఆర్ కాలనీలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. 4 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు, బంగారం చోరీకి గురయ్యాయి. తాము ఎంతో పవిత్రంగా పూజించే ఆలయాల్లో దొంగతనాలు జరగడంపై స్థానిక భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కూడా ఏంటి వచ్చలేదు మేడం, లోపల వాళ్ళు ఆ 3 కిరీటాలు 3 ఎంట్రైనాడు. ఆ 3 నైట్ ఎప్పుడు తెలియదు సార్. తెల్లవారు మార్నింగ్ 4:30కి వచ్చాము. మా ఫాదర్ వచ్చాడు. వచ్చాక డోర్ ఓపెన్ అయింది, అంత లైట్ ఆఫ్ చేసినారు, ప్లస్ దీపం మారిపోయింది. వచ్చి చూసేటరికి ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి గుళ్ళు అనమాట. స్వామికి ఆభరణాలు తీసేశారు. గోల్డ్ అయితే గోల్డ్ అయితే ఏం లేదు, ఒక 4 తులం అనుకోండి. ఒక తులం గోల్డ్ ఉంది, తులం గోల్డ్ ఉంది. ఒక 8 కేజెస్ వెండి ఉందండి. 4:30 ఈరోజు 4:30కి వచ్చాము సార్. కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రయోజనాలు కాపాడుతామని ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాల ప్రయోజనాల కోసం ట్రిబ్యునల్ ముందు పిటిషన్లు వేయడం జరిగిందని, ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్న తీరుని ఖండిస్తూ ఉన్నాం. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బాధ్యతను నిర్వర్తించకుండా అబోధ కల్పనలు కల్పించి అవినీతి పత్రికా ఛానల్ ఉందని కదా అని తెలుగుదేశం ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లటం తగదు. మేమేదో అన్యాయం చేసినట్లు, వీళ్ళేదో ఉద్ధరించినట్టు ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న భాష కానీ, వారి పత్రికలో రాస్తూ ఉన్న తీరు కానీ గర్హనీయం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వచ్చిన తర్వాత సెక్షన్ 89 కానివ్వండి, లేకపోతే దీని మీద వచ్చిన 89లో చెప్పిన దాని మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతూ ఉన్నాయి. 4 రాష్ట్రాలను పరిగణలో తీసుకోవాలా, 2 రాష్ట్రాలను పరిగణలో తీసుకోవాలా, ఏ రాష్ట్రం వాదన ఆ రాష్ట్రం వినిపిస్తూ ఉంది. ఏదైతే ఈరోజు మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించారు. మార్చిలో జరిగిన అక్కడ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఆ సిట్టింగ్ జరగలేదు. మళ్ళీ ఎప్పుడైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సిట్టింగ్ కూర్చుంటుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తారు. ఇది ప్రస్తుతం జరుగుతూ ఉన్న కార్యక్రమం. తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నామని, తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వాళ్ళ నాయకులు, వాళ్ళ శాసనసభ్యులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. లేకపోతే 3 ప్రాంత ప్రజల హక్కులు కాపాడాలని ఆ రోజు స్పెషల్ పిటిషన్ వేయటం జరిగింది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రైతాంగ హక్కుల ప్రయోజనాల్ని కాపాడుతాం. మన రాష్ట్ర 2 ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఇవాళ వచ్చిన పరిస్థితుల్లో, ఇవాళ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇటువంటి రాకుండా వచ్చిన ఓటర్ని ఏ విధంగా ప్రోరేటా ప్రకారం ఈ ట్రిబ్యునల్స్ కానీ ఉన్న ఎస్ఎల్పీస్లో మన హక్కుల్ని కాపాడుకోవటానికి డెఫినెట్గా అందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఇటువంటి కుట్రపూరిత ఆరోపణలు చేయొద్దని, ఇది సరికాదని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను.
చిత్తూరు జిల్లా కుప్పంలో 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 171 కోట్ల రూపాయలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తున్నాం. ఇంకా ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆర్థిక అసమానతలు తగ్గించడానికి మళ్ళీ పేదవాళ్ళకు నేను అండగా ఉంటాను. ఇది పేదల ప్రభుత్వం, పేదవాళ్ళ పక్షపాతైన ప్రభుత్వం, రైతులు అండగా ఉండే ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతాలని పట్టణ కల్పని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈ సంవత్సరం 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయబోతున్నాం. మన నియోజకవర్గంలో మెజారిటీ పూర్తి చేస్తామని చెప్పాను. సంవత్సరానికి 5,000 కిలోమీటర్లు వేసి 4-5 ఏళ్లలో మొత్తం పూర్తి అయిపోతాయి. విశాఖ అరకు ఉత్సవ పోస్టర్లను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. విశాఖ జిల్లా ఉడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ఈ నెల 25 నుంచి 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ప్రజల పండుగగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్మార్ట్ సిటీగా అన్ని అవకాశాలను కలిగి ఉన్న విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను ప్రతిబింబించే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పబ్లిక్ పార్టిసిపేషన్ బాగుంటుందా అనేది కొంత మాకు ఒక పక్క డౌట్ఫుల్ ఉన్నప్పుడు కూడా వైజాగ్ ప్రజల మీద నమ్మకం. ఎందుకంటే ఇటువంటి కల్చరల్ బొనాంజాస్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, తప్పకుండా ఆదరిస్తారనే ఒక మొండి నమ్మకంతో ధైర్యంతో ఆ రోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరే కాదు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేషన్ కావాలి. స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి, హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి ప్రతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జనచైతన్య యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన చంద్రన్న ఆపన్నహస్తం కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేసి అనంతరం ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. అత్యధికంగా చెక్కులు రాయించినటువంటి ఘనత కలిగిన దాసరి రాజేష్ గారు అలాగే అత్యంత ముఖ్యులు వారికి కూడా మనందరూ గట్టి కంటారా. అతనితో పాటు మనం కూడా కనీసం మంత్రి గారితో కనీసం చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా నారాయణ గారు ఈ రోజు అది కేవలం మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అందరూ లేదు. రేపు పెళ్లి చేయాలంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్న పని అయి ఉంటే ఇక్కడికి దుల్హన్ పథకం ద్వారా 50,000 రూపాయలు మంజూరు చేశారు. అన్ని రకాల దాదాపు 200 రకాల వ్యాధులకి ఆరోగ్యశ్రీ ద్వారా 2.5 లక్షల రూపాయలు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో 2.5 లక్షల. హాస్పిటల్లో కూడా వైద్యం చేసుకునే వసతి కల్పించిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. మీరన్నా గమనించిన నెల్లూరు జిల్లా పుట్టిన తర్వాత ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి వరదలు వచ్చిన తర్వాత, వానలు కురిసిన తర్వాత వీధి వీధి వాటు తిరిగిన సందర్భం ఏదైనా ఉందా? కేవలం ఒక్క మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి. అలాగే మన మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారు మీరు గమనించలేదో నడుము లోతు నీళ్ళలో కూడా తిరిగి మన నెల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితులు, వరద పరిస్థితులను స్వయంగా తెలుసుకొని స్వయంగా కూర్చుని చంద్రబాబు నాయుడు సంతోషానా? సంతోషం సార్. ఏమ్మా ఎవరిచ్చారమ్మా ఇది? చంద్రబాబు నాయుడు గారు. సంతోషానా? సంతోషం సార్. ఏడుకొండలు ఎక్కడుండేది? సంతోషానా? థ్యాంక్ యూ. కేజీ కందిపప్పు ఇచ్చారు సార్, నూనె ప్యాకెట్ ఒకటి ఇచ్చారు, 25 కేజీలు బియ్యం ఇచ్చారు. ఓకే. పేరేందమ్మా? సార్ యాక్సిడెంట్. ఎక్కడుండేది? ఖచ్చితంగా మీకు ఆల్టర్నేట్ చూపించే అవన్నీ చేస్తాం. అలా చేయకుండా ఎవరు మాకైతే అసలు నీళ్ళు ఎక్కువ సార్, ఇక్కడ దాకా వస్తాయి సార్. మాకైతే డౌన్ లో ఉంటాం మేము, అందుకు నీళ్ళు ఎక్కువ వస్తాయి సార్. ఏం చేయమంటావు? నీకు ఇల్లు కావాలంటా వద్దంటా? కావాలి సార్ మాకు ఇల్లు. మేమే పాస్ పనులు చేసుకునే వాళ్ళం కదా సార్, ఇళ్ళలో పనులు చేసుకునే వాళ్ళం. మాకు ఇల్లు కావాలి కదా సార్.
మీకు ఇల్లు ఇచ్చి అవన్నీ తొలగించి నీళ్లు పోయేట్టుగా చేయమంటారా వద్దంటారా? లేదు సార్, చేయాలి సార్ మీరు మాకు. విశాఖ జిల్లా అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సంఘ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేయకుండా ఉత్సవాల పేరుతో ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తుందని, ప్రభుత్వం నిర్వహించే ఈ అరకు ఉత్సవాలను అడ్డుకుంటామని వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలో గిరిజనులు సర్వనాశనం చేసే బాక్సైట్ ఒప్పందాలు రద్దు చేయకుండా అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అరకు ఉత్సవాలని గిరిజనులు, గిరిజన ప్రజానీకం, గిరిజన సంఘాలు అందరూ అడ్డుకోవాలని చెప్పి గిరిజన సంఘం పిలిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో నంబర్ 97 అలాగే బాక్సైట్ అక్రమ ఒప్పందం రద్దు చేయకపోతే ఈ బాక్సైట్ సంబంధించిన ఉద్యమ నేపథ్యంలోనే ఈ గిరిజన మంత్రి కానీ ముఖ్యమంత్రి వచ్చిన అడ్డుకొని ఈ అరకు ఉత్సవాల్ని ప్రతిఘటిస్తామని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. గిరిజనులు, లక్షలాది మంది గిరిజనులు బాక్సైట్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే ఈరోజు ప్రభుత్వం మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ గిరిజనులకి అన్యాయం గురి చేస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఉత్సవాలు నిర్వహించాలంటే బాక్సైట్ ఒప్పందం రద్దు చేయాలి. ఒప్పందం రద్దు చేయకుండా ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. రాజకీయ పార్టీలకు వేడి పుట్టిస్తున్న కాపు ఉద్యమానికి సమాయత్తం కావాలన్న నాయకులు. ఎట్టకేలకు మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం ఈ నెల 19వ తేదీన శంకుస్థాపన అని తెలిపిన కామినేని. ముగింపు దశకు చేరుకుంటున్న జనచైతన్య యాత్రలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న నాయకులు. కటారి దంపతుల హత్య కేసులో మరో నిందితుడు అరెస్ట్, మీడియాకు వివరాలు వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ. విశాఖ అరకు ఉత్సవ్ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి గంట, ఈ ఉత్సవాలను ప్రజల పండుగగా నిర్వహిస్తామని వెల్లడి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.